సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివేక్ విహార్ లోని బేబీ కేర్ సెంటర్ లో భారీగా మంటలెగసి పడ్డాయి. ఈ ప్రమాదంలో 7 నవజాత శిశువులు మృతి చెందారు. మరో 5 పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని 9 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటల్లో చిక్కుకున్న 12 మంది శిశువులను రక్షించిన రెస్క్యూ టీం అత్యవసర చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించింది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఆసుపత్రిలో ఉన్న ఆక్సిజన్ సిలిండర్ పేలడం వల్లే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఆక్సిజన్ రీఫిల్లింగ్ సమయంలో సిలిండర్ పేలడంతో తర్వాత మరో 3 సిలిండర్లు ఒకదాని తర్వాత మరొకటి పేలాయి. వెంటనే ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఈ మంటలు పక్కనే ఉన్న భవనంలోకి కూడా వ్యాపించాయి. వెంటనే 16 అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలికి చేరుకుని దాదాపు గంట సేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గుజరాత్లోని రాజ్కోట్లో గల గేమింగ్ జోన్లో చెలరేగిన మంటల్లో 27 మంది ఆహుతైన ఘటన నుంచి తేరుకోకముందే ఢిల్లీలో నవజాత శిశువులు అగ్ని ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.